హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ప్రజెంట్ అయితే నేను సౌత్ ఫ్రాన్స్లో యాంచిబ్ అనే ప్లేస్లో ఉన్నానండి. ప్యారిస్ నుంచి మనం 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని ఈ ఊరు వచ్చాం. లాంగ్ వీకెండ్ ఉంది. ఇప్పుడు సాటర్డే, సండే, మండే వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. సో సౌత్ ఫ్రాన్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ప్యారిస్ అనేది నార్త్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సౌత్కి వచ్చాం. యాంచిబ్ ఊరి రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రజెంట్. ఇక్కడ నుంచి మనం ఏజ్ అనే ఊరికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇప్పుడు టైం మార్నింగ్ 9:45 అయింది. 9:50కి అయితే మన ట్రైన్ ఉంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్స్ ఎలాగా, అక్కడ పాస్ ఏం తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అదిగోండి మనకి మాటల్లోనే మన ట్రైన్ వచ్చేస్తుంది. సో ట్రైన్లోకి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో ట్రైన్లోకి వచ్చామండి. చాలా క్లీన్గా ఉంది ట్రైన్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇటలీ వెళ్తుందండి ట్రైన్. ఇటలీలో వెంటిమిగ్లియా అనే ప్లేస్కి లాస్ట్ స్టాప్ అనమాట. మనమైతే మధ్యలో ఉన్న స్టేషన్ యాంచిబ్లో ఎక్కేసి మనం మధ్యలోనే దిగిపోతాం. ఓవరాల్ జర్నీ టైం అంటే స్టార్టింగ్ స్టాప్ నుంచి ఎండింగ్ స్టాప్కి ఓన్లీ 2 అవర్స్ ట్రావెల్ చేస్తుంది. కానీ ఆ 2 అవర్స్ జర్నీకి కూడా ఇందులో వాష్రూమ్స్ ఇచ్చారు. అదొకటి కొత్తగా అనిపించింది నాకు. స్విస్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట. బాగుంది. ట్రైన్ కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇది కూడా డబల్ డెక్కర్ ట్రైన్. నిన్న మనం ప్యారిస్ నుంచి యాంచిబ్ వచ్చిన ట్రైన్ ఎలాగైతే డబల్ డెక్కరో, ఇది కూడా డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. అదిగోండి ఖాళీగా కూడా ఉంది ట్రైన్. నైస్. సో ట్రైన్ ఖాళీగా ఉందని చెప్పాను కదండి. ఆ నెక్స్ట్ స్టేషన్ రాగానే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. మాకు దిగడానికి కూడా కష్టమైంది. సో ఇదిగోండి అయితే దిగిపోయాం స్టేషన్లో. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపించబోతున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. సో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసామండి. ఇప్పుడేమో మనం విలేజ్ పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఆ బ్యాక్గ్రౌండ్లో కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండ పైకి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ట్యాక్సీ తీసుకోవచ్చు, లేదంటే బస్ తీసుకోవచ్చు. సో మేమేం చేసామంటే యాక్చువల్గా ఇదిగోండి 3 డేస్ అన్లిమిటెడ్గా ఈ రీజియన్ మొత్తం తిరగడానికి పాస్ తీసుకున్నాం. 3 డేస్కి 40 యూరోస్ అనమాట. ఇందాక మనం ట్రైన్ ఎక్కాం కదా, అది కూడా ఈ పాస్తోనే ఎక్కాం. సో మళ్ళీ ఈ పాస్ ఉండగా మళ్ళీ ట్యాక్సీ తీసుకోవడం ఎందుకని చెప్పేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ ఏమో ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా ఇక్కడ కొంతమంది ఇండియన్స్ కూడా పరిచయం అయ్యారు. సో వాళ్ళు అడిగారు అనమాట, క్యాబ్ షేర్ చేసుకుని వెళ్దామా అని అడిగారు. మేము ఇలా చెప్పామన్నమాట, ఆల్రెడీ మా దగ్గర పాస్ ఉంది, మళ్ళీ ఒక్కొక్కళ్ళు 5 యూరోస్ అంటే నేను రోజా కలిపి ఇంకో 10 యూరోస్ పే చేయవలసి వస్తుంది. సో ఎందుకు దాని బదులు ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా పీస్ఫుల్గా ఉంది చూడండి ఈ ప్లేస్ అంతా. సో జస్ట్ అలా సరదాగా వెయిట్ చేస్తున్నాం. సో అదిగోండి ఇదే అనమాట మనం 40 నిమిషాలుగా కలలకంటున్న బస్సు వచ్చేసింది. 83 ఆల్మోస్ట్ ఆల్రెడీ ఫుల్ ఉంది బస్సు. సో మనం తొక్కుకుంటూ కాదు తోసుకుంటూ పోవాలి అన్నట్టుగా ముందుకెళ్ళాలన్నమాట. ఓన్లీ క్యాష్ తీసుకుంటారు, లేదంటే బస్ పాస్ ఉండాలి. వాళ్ళు ఎవరో పాపం కార్డుతో పే చేస్తూ ఉంటే దిగిపోమన్నాడు. మనకు సీట్ అయితే దొరికింది. సో చూడొచ్చండి మనం ఇక్కడ బస్ అయితే టన్నల్లోంచి వెళ్తుంది. అండ్ మనకి రైట్ సైడ్లో బీచ్ వ్యూ ఉంటుంది. బీచ్ వ్యూ వచ్చినప్పుడు చూపిస్తాను, చూడొచ్చండి. అదిగో రైట్లో మొత్తం బీచ్ వ్యూ, అమేజింగ్. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. మన ఇమాజినేషన్ కూడా అందదనమాట. ఇలాంటి విలేజెస్ కూడా ఉంటాయని ఆ టైప్లో ఉంటుంది. నాకైతే అసలు ఒక ఇండియన్ బస్ ఎక్కిన వైబ్ వస్తుందండి. ఎందుకంటే జనాలు ఫుల్ గోలగోల చేసేస్తున్నారు చూడండి. అసలు ఎలక్ట్రిక్ బస్ అయినా కూడా సూపర్ లాగాడండి పికప్. ఘాట్ రోడ్లో బ్యూటిఫుల్ జర్నీ తర్వాత ఏజ్ విలేజ్లో అయితే దిగిపోయామండి. అసలు అద్భుతంగా ఉంది వెదర్ ఇక్కడైతే. సో బస్ దిగగానే పక్కన ఎదుగోండి ఆ పైన చూడండి పెద్ద కోటలా కనిపిస్తుంది కదా, చాలా పైకి నడాలి. సో అక్కడ నుంచి వెళ్తే మనకి వ్యూస్ అయితే అద్భుతంగా కనిపిస్తాయి. అండ్ దారిలో మొత్తం విలేజ్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో లెట్స్ గో. అసలు నేచర్ అయితే అద్భుతం అండి. అసలు ఈ స్వచ్ఛంగా గాలి, చల్లగాలి అసలు అబ్బో చాలా సూపర్గా ఉంది. సో విలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. చాలా హైట్ నడాలండి. నా వెనకాల ఇదిగో బ్యాక్ ప్యాక్ కూడా ఉంది. దాంట్లో కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఉండడం వల్ల వెయిట్ కూడా ఎక్కువే ఉంది. అబ్బో ఇది చూడడానికి తెలియట్లేదు కానీ ఆ స్టీప్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడండి ఆ పక్కన నేచర్ బో చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. అదిగోండి ఆ పైన ఉంది కదా కోట. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే నా పేరు సునీల్ అండి. ప్యారిస్లో అలాగే యూరప్లో, ఫ్రాన్స్లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్యూటిఫుల్ ట్రావెల్ వీడియోస్ అయితే వస్తాయి యూరప్ నుంచి. అబ్బో
ఇలా మాట్లాడుతుండగానే ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను నేను. అద్భుతంగా కనిపిస్తుంది. బీచ్ కానుకొని ఇంత అద్భుతమైన విలేజెస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి విలేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం కొండపైకి ఎక్కుతున్నామో అది సుమారు 400 మీటర్స్ ఎత్తులో ఉందన్నమాట సీ లెవెల్ నుంచి. ఒక 3 విలేజెస్ కాంబినేషన్ అనమాట ఇది. సో మనం అలా ఒక్కొక్క స్టెప్ అలా ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. నాకైతే ఈ ట్రెక్కింగ్ అది అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి అసలు బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎంత పాతగా ఉన్నాయో. అండ్ ఆ బిల్డింగ్స్ మీదకి కొన్ని మొక్కలు కూడా పాకించేశారనమాట. అండ్ ఈ పక్కనే మనకి రెస్టారెంట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి అందరూ మంచిగా చిల్ అవుతున్నారు ఇక్కడ బీచ్ వ్యూ రెస్టారెంట్స్లో. చూడండి ఈ నేరో స్ట్రీట్స్, పాత హౌసెస్ అసలు గుద్దుదే పడిపోయేలా ఉంటాయండి ఇవి. కానీ అంత ఈజీగా పడవు, మొత్తం రాక్ సాలిడ్ ఉంటాయి అన్నమాట. చూడండి స్టెప్స్ అవి కూడా ఎంత బ్యూటిఫుల్గా క్లీన్గా, ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ వైబ్ ఉంది ఇక్కడ. చూడండి ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కి ఇంకా మనం పైకి టాప్ పైకి వెళ్తే అక్కడ నుంచి బీచ్ వ్యూస్ అన్నీ ఇంకా బాగా కనిపిస్తాయి. చూసారా మధ్యలో రెస్టారెంట్స్ కానీ ఆ ప్లాంట్స్, ఈ మొక్కలు చూడండి అసలు. ఇదిగోండి నా వెనకాల ఉంది చూడండి ఒక చెట్టు. సో ఇలాంటి చెట్లు, పెద్ద పెద్ద కుండీలు, ఇదిగోండి ఈ కుండీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారంటే అసలు బీచ్ పక్కన ఇలాంటి ప్లేసెస్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడం. మీరు మన ఇటలీ వీడియోస్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ చూడకపోతే ఇటలీ సిరీస్ ఒకసారి చూడండి. అక్కడ కూడా లేక్ కోమో పక్కన ఇలాంటి విలేజెస్ ఉంటాయి. అన్నీ పాత హౌసెస్, కానీ ఆ మెయింటెనెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు. చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో, వండర్ఫుల్ అసలు. ఆ హిల్స్ మీద కూడా చూడండి మొత్తం హౌసెసే. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఇలాంటి ప్లేస్లో ఇల్లు కట్టుకుని రోజు ఆ బీచ్ని చూస్తూ. అసలు చాలా చాలా హ్యాపీ లైఫ్ అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ ఏరియాలో ఎక్కువ కొంచెం రిచ్ పర్సన్స్, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చేసి ఎవరైతే రిచ్ అవుతారో వాళ్ళు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద విల్లాస్ అవన్నీ కూడా కట్టుకుంటారనమాట. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా వస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాన్ని కూడా మనం ఈ సిరీస్లో చూడబోతున్నాం. సో ఈ సిరీస్ మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా ఉన్నాయండి వ్యూస్? ఈ వ్యూస్కి అయితే మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయాల్సిందే. సూపర్ అనమాట. అసలు ఏంటండి పాత పెంకుటిళ్ళు ఇవన్నీ, పాత పెంకుటిళ్ళు. ఇదిగోండి పాత ఇటుక, పాత సిమెంట్ అన్నీ పాతవే. కానీ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఇక్కడికి వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. సూపర్ అనమాట. అసలు నాకైతే బాగా నచ్చింది ప్లేస్. సో చూస్తున్నారు కదండి ఈ విలేజ్లో అటు ఇటు బోల్డ్ అని రెస్టారెంట్స్, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. కాకపోతే రేట్లు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి, ఏది కొనేలా లేదనమాట. అండ్ ఇలాంటి ప్లేసెస్లో నార్మల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బయట 2 యూరోలకి అమ్మే ప్రోడక్ట్ ఇక్కడ 4-5 యూరోలకి అమ్ముతూ ఉంటారనమాట. మొత్తం ఇదిగో చూసారా, మొత్తం రాక్ స్ట్రక్చర్స్ ఇంకా చెక్కు చెదరకుండా వందల సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాయి ఈ ప్లేసెస్ అన్నీ. అండ్ ఇంత రాక్ మీద చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అసలు చాలా చాలా బాగా పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన ఎగ్జాటిక్ గార్డెన్ అని ఉందండి. ఆ గార్డెన్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, కొంచెం అరుదైన మొక్కలు అనమాట. సో ఆ గార్డెన్లోకి వెళ్ళడానికి కొద్దిగా ఎంట్రన్స్ ఫీజు పే చేయాలి. సో ఇదిగోండి ఆ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళి అడుగుదాం టికెట్ ఎంతో. సో లెట్స్ గో. ఇంత దూరం వచ్చి మరి ఆ రేర్ ప్లాంట్స్ని చూడకుండా వెళ్ళాం కదా, చూద్దాం వెళ్ళి. సో ఇదేనండి ఎంట్రన్స్ టికెట్. యాక్చువల్గా ఒక్కొక్క మనిషికి 5 యూరోస్ అనమాట. మేము యూట్యూబర్స్, సో మీ ప్లేస్ని ప్రమోట్ చేస్తాను ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అడిగాం అనమాట. ఒకరికి 4 యూరోస్ తీసుకున్నారు, అంటే మనం 2 యూరోస్ సేవ్ చేసాం అనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ని మరి ప్రమోట్ చేస్తున్నాం కదా. ఇదిగోండి ఎగ్జాటిక్ గార్డెన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అసలు చూడండి చాలా రేర్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అరుదైన మొక్కలు, కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నవి నేను దగ్గర నుంచి చూపిస్తాను. చూడొచ్చండి బ్యాక్గ్రౌండ్లో. అదిగోండి పెద్ద పెద్ద క్యాక్టస్లు అండ్ చాలా చాలా వెరైటీగా చాలా బాగున్నాయి. నేను ముందుకెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇదిగోండి అటువైపు చూస్తే మొత్తం బీచ్ వ్యూ. అమేజింగ్. వెదర్ అయితే కిల్లింగ్ అనమాట, చాలా బాగుంది వెదర్. అదిగోండి ఆసమ్ క్లైమేట్. ఇదిగోండి మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, బుషెస్ సూపర్. ఇంకా ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. కొంచెం ఎండ తక్కువగా ఉంది, ఎండగా ఉంటే ఇంకా లైటింగ్తో ఇంకా అద్భుతంగా వచ్చేది వీడియో. సో చూడండి ఈ ఎగ్జాటిక్ గార్డెన్ మధ్యలో ఉన్నాను నేను.
అద్భుతంగా ఉన్నాయండి ప్లాంట్స్. చాలా చాలా అరుదైన మొక్కలు అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా మనం బొటానికల్ గార్డెన్స్కి అది వెళ్తూ ఉంటాం, కానీ ఇలాంటి రేర్ స్పీసెస్ చూడడం అనేది మనకి చాలా అరుదు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళాలనిపించట్లేదు. ఏ ట్రిప్కి వెళ్ళినా నాకు డబల్ డ్యూటీ అండి. నేనేమో యూట్యూబ్కి తీసుకోవాలి, రోజాకేమో ఇన్స్టాగ్రామ్కి తీయాలి. ఈ విలేజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చాలా చాలా ఫేమస్. ఇన్ఫాక్ట్ మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఈ విలేజ్ బ్యూటీ అంతా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము. చూడండి మన పొలం గట్ల మీద ఉంటాయి కదా బ్రహ్మజముడు, నాగజముడు అంటారు ఇట్లని. సూపర్ కదా, అమేజింగ్ అమేజింగ్. ఇంకా చాలా పైకి వెళ్ళొచ్చు మనం. అక్కడ నుంచి ఇంకా వ్యూస్ బాగుంటుంది. ఇదిగో దీన్ని చూస్తే నాకు ఒకటే గుర్తు వస్తుంది. ఏంటండి ఈ ప్లాంట్స్ ఏంటండి, అసలు ఈ మెయింటెనెన్స్ ఏంటి? ఇక్కడైతే సాగర్ కన్య బొమ్మ పెట్టారు. హలో సాగర్ కన్య. అసలు చాలా చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి వ్యూస్. చూడండి అసలు ఆ ఎగ్జాటిక్ ప్లాంట్స్ మధ్య నుంచి ఆ బీచ్ వ్యూ. రోజా ఎలా ఉంది ప్లేస్? చాలా బాగుంది. ఇందాక ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నావు ఈ ప్లేస్ గురించి, సబ్స్క్రైబర్స్కి చెప్పు. ఏం లేదు, వాల్ట్ డిస్నీ అనే ఒక అతను, అంటే డిస్నీ మూవీస్ అన్నిటికీ అదే అండి, డిస్నీ తెలుసు కదా మనకి. డిస్నీని క్రియేట్ చేసింది వాల్ట్ డిస్నీ. తను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి ఈ విలేజ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అంటే డిస్నీ మూవీస్ అన్నిటికీ. సో మీరు డిస్నీ కార్టూన్స్ చూసారనుకోండి, ఫెయిరీ టైల్స్, ఆ డిస్నీ కార్టూన్స్లో హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి, చిన్న చిన్న పెంకుటిళ్ళు. అసలు మనం చిన్నప్పుడు కార్టూన్స్ చూసే ఉంటాం కదా. సో అతను ఈ విలేజ్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుని తన కంటెంట్ అంతా క్రియేట్ చేశాడంట. దాంట్లో ఎగ్జాగరేషన్ ఏం లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ బీచ్, అక్కడ దూరంగా రోడ్డు కనిపిస్తుందా మీకు? సో ఆ కింద ఉన్న రోడ్డు దగ్గర నుంచి మనం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాం కదా, అక్కడ దిగాం అనమాట. అక్కడ దిగి ఇంత హైట్కి వచ్చాం. పూర్వం అంటే 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక కోట ఉండేదన్నమాట. అంటే ఏజ్ విలేజ్ యొక్క కోట. అది సంవత్సరాలు గడిచే కొద్దీ అలాగ శిథిలావస్థకు వచ్చేసి కూలిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు కూలిపోయిన గోడలు అవన్నీ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూడండి మనం ఆ కింద నుంచి నడుచుకుని వచ్చాం. ఊరు చిన్నగా ఏం లేదండి, పెద్దగానే ఉంది. కాకపోతే ఈ ఊర్లో పాపులేషన్ ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుందన్నమాట. అసలు చూసారు కదండి వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ అక్కడ హౌసెస్ అన్నీ మనం చూస్తే అన్నీ చాలా పాత హౌసెస్ అండి. అందులో కూడా అన్ని హౌసెస్లోనూ ఎవరు ఉండట్లేదు అనమాట. కొన్ని ఏంటంటారు, పాడుపడిపోయినాయి బాగా. అబాండెండ్ హౌసెస్ అంటారు చూసారా, వాటిని అలా వదిలేశారనమాట. వాటిని వదిలేసినా కూడా వాటి మీదకి ఆ మొక్కలు అవన్నీ పాకడం వల్ల మంచి ఆర్టిస్టిక్గా కనిపిస్తున్నాయి. చాలా చాలా ఏన్షియంట్ విలేజ్ అనమాట ఇది. అండ్ ఆ హౌసెస్లోనే చాలా మటుకు రెస్టారెంట్స్ రన్ చేస్తున్నారనమాట. టూరిస్టులు వస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇంకా మార్చ్లో ఉన్నాం మనం. మార్చ్ ఎండింగ్లోనే ఇంతమంది వస్తున్నారంటే, ఫ్రాన్స్లో సమ్మర్ హాలిడేస్ జూలై ఆగస్టులో ఉంటాయి. ఆ టైంలో అయితే అసలు ఈ ప్లేసెస్ ఖాళీ ఉండవు అనమాట. టూరిస్ట్ రష్ తక్కువగా ఉన్నప్పుడు విజిట్ చేయాలంటే మనం జూన్లోనే విజిట్ చేస్తాం అనుకోండి. తక్కువ టూరిస్ట్ రష్ ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ప్లేసెస్ అన్నీ. బ్యూటిఫుల్ ప్లేస్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఆ బీచ్, హిల్స్. నాకైతే యూజువల్గా మౌంటైన్స్ అంటే ఇష్టం. నాకు బీచెస్కి అంత ఫ్యాన్ కాదు, బట్ బీచ్ మౌంటైన్ కలిపి ఉంటే అది క్రేజీ కాంబినేషన్ అనమాట. సూపర్ ఉన్నాయి అసలు వ్యూస్ అయితే మెస్మరైజింగ్. చూడండి ఎగ్జాటిక్ గార్డెన్ అన్నందుకు అసలు చాలా రేర్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అద్భుతం. అసలు ఇక్కడ ఎంతమంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారంటే అసలు ఒక ఫ్రీ స్పేస్ దొరకట్లేదు అనమాట. ఇక్కడ వీడియో తీద్దాం అనుకుని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి అసలు అదిరిపోలేదా వ్యూ. ఆ బీచ్, ఆ ఓల్డ్ హౌసెస్ అండ్ ఎగ్జాటిక్ ప్లాంట్స్, అమేజింగ్. అండ్ వీళ్ళ క్రియేటివిటీకి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. జస్ట్ ఈ గార్డెన్ ఇక్కడ పెట్టి €5 ఎంట్రన్స్ టికెట్ పెట్టడం వల్ల ఇంతమంది టూరిస్ట్స్ వస్తున్నారు ఇక్కడికి. లేకపోతే ఓన్లీ ఆ ఓల్డ్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అది రెగ్యులరే. ఫ్రాన్స్లో చాలా చోట్ల అలాంటి ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు. కానీ ఎగ్జాటిక్ గార్డెన్ ఐడియా ఏదైతే ఉందో సూపర్. అలా క్రియేటివ్గా ఆలోచించారు. చాలా బాగుంది. ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుందండి. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అండ్ నచ్చితే ఇంకో ఇద్దరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఎవరికైతే ఇష్టమో 2 or 3 మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ మేము వీడియో తీసుకుంటుండగా ఇదిగోండి ఈ 3 అమ్మాయిలు వచ్చి కొంచెం మాకు ఫొటోస్ తీయమని అడిగారు. సో వాళ్ళని చూడగానే సరదాగా ఈ ప్లేస్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం అనిపించింది. అడుగుదాం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఈ ప్లేస్ గురించి. సో టెల్ మీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Italy. Okay. Slovakia. Okay, Slovakia. That's a beautiful place. Thank you.
So, how do you feel about this place? Like, I really like it. Beautiful. okay, Yes, it's very unique. yeah, It's Magical place. yeah, Actually, it's my third time here, but I Oh. really like it. Yeah. It's That's really, great. Really nice here. Really nice. okay, Like it's a shame for the weather because it's a bit like Yeah. foggy. Yeah. But when it's sunny, because I have been here with the sun, it's extremely nice. Yeah. So, Very, very nice. Very nice. it would have been much better if it is sunny. Yes. And yes, yeah. Yes. Yeah. And I also listened that this place is an inspiration to create the art of Disney. Like, yeah, that's Cool. true. Yeah. Really, Yes, really cool. the I didn't know that, really- actually. I didn't know that. Okay. Really nice. It's So really nice place. you are going to explore more of South France today? Yes, actually, yes. We are going to Cap Ferrat, Okay, yeah, and also to Villefranche-sur-Mer. okay, Yeah, they're like two nice towns here. Yeah, one Okay. near the sea. Yeah. that's great. Yeah, so we're exploring like the south of France, also Monaco, Nice, Okay, Saint-Tropez. We have been yesterday to Saint-Tropez. okay, So it's, We saw a lot. Okay. Really, really. yeah, it's beautiful. amazing. yes. place. We actually came yesterday and we are going to stay for the next 3 days. So we live in Paris actually. I live in Paris, yeah. from Paris. So It's it's really cool. But yeah. it's your first time here? yeah, it's our second time. Like in the last year we have been to Nice. Yeah, so some of my friends used to stay there. So yeah, That's really nice. I love the south of nice. France. Yeah. Amazing. yeah. Yeah, beautiful. So thank you so much. Thank you. Thank you. Thank you so much. Have a nice trip. Yes, You enjoy too. your stay. బాయ్ బాయ్. చూసారు కదండి, రంభా ఊర్వశి మేనక ఏం చెప్పారంటే సౌత్ ఫ్రాన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే ఈ ఏజ్ విలేజ్ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట. వాళ్ళ కొన్ని ఊర్ల పేరు చెప్పారు కదా, ఆ ఊర్లకి మనం కూడా రేపు వెళ్ళబోతున్నాం. సూపర్ డూపర్ ప్లేసెస్ అనమాట. ఆ బ్యాక్ సైడ్లో మెడిటరేనియన్ సీ అండ్ అక్కడేమో పాత హౌసెస్, ఇంత ఎత్తులో ఇక్కడేమో ఎక్సాటిక్ ప్లాంట్స్. అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ చూడడం. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నుంచి మనం సౌత్ ఫ్రాన్స్లో ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. సో నేను ఇంకొక ఫారెన్ జంటని కలిసానండి. వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం ఈ ప్లేస్ గురించి. సో మే ఐ నో వేర్ ఆర్ యూ ఫ్రమ్? We are from Sweden. Sweden? Yes. Oh, that's nice. So is this the first time you have been here or? Yeah, it's the first time. Yeah. Okay. So how do you feel about the place? I think it's lovely. It's really great. A small like city. It was hard to come here, but when we found the bus, it was easy. Okay. Beautiful scenery. Love the ocean, the views. Yeah. Especially the exotic garden up there. So Yeah, it's we haven't been yet, okay. but we were thinking about going there. Have you been there? Yeah, I have been there, and I must say it's very beautiful, and it is something which I have not seen before, and I definitely recommend you to go there. Oh, then we should end. So thank you so much. Thank you and enjoy yourself here. You too, and have a great trip. Yeah, Thank you. Bye. బాయ్. ఇదిగో టైం ఆఫ్టర్నూన్ 1:30 అయిందండి. సో మనము లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం బస్సు ట్రైన్ టైమింగ్స్ కూడా చూసుకుని వెళ్ళాలి. సో లెట్స్ గో. సో చూసాం కదండి ఏజ్ విలేజ్ అద్భుతంగా ఉంది. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ తీసుకుని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది కూడా ఈ వీడియోలో పెడితే డ్యూరేషన్ ఎక్కువైపోతుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నాకైతే ఈ ప్లేస్ బ్యూటిఫుల్, అమేజింగ్, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ బై బాయ్. అండ్ ఈ సిరీస్లో ఏ వీడియోస్ మిస్ అవ్వకండి, అన్నీ చూడండి.